మొట్టమొదటిగా ఈ బల్గేరి ప్రాంత విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి ఇలా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదరించడానికి ప్రభు ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు రక్త సంబంధాన్ని బట్టి ఇంతమంది ఇలా కూడి రావడం, ఇంతమంది ఇలా పాటల ద్వారాను ఇలా వాక్యం వినడానికి ఇంతమంది కలిసి ఉండడం అన్నది ఈ సమయంలో, ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటి చూస్తున్నాను. ఇదొక సంస్కృతి, ఒక కల్చర్ ఈ ప్రాంతంలో అని నేను భావిస్తున్నాను. మా వైపు ఇలా ఉండదు. మరణించినటువంటి ఆ వ్యక్తి దగ్గర ఒక 5-6 ఉంటే ఆ రాత్రి, మరుసటి రోజు ఉదయం నుంచి 8 నుంచి 9 నుంచి ఈ అంత్యక్రియలు అనేవి ప్రారంభమవుతాయి. మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు రావడం, ఇక ప్రార్థనలు, పాటలు, వాక్యం ద్వారా అలా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇలా రాత్రిపూట ఇంతమంది కూడి రావడం అన్నది, ఇంతమంది కలిసి ఆ కుటుంబానికి మేము ఉన్నాం అంటూ ఆదరించడం అన్నది చాలా మంచి సంప్రదాయం. ఇకపోతే మీరు పాట పాడుతూ, నేను వచ్చినప్పుడు ఏం పాట పాడుతున్నారు అంటే, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడని పాట పాడుతున్నారు. బహుశా ఇలా దేవుని స్తుతించండి అని మరణం సందర్భంలో పాడడం అన్నది కేవలం క్రైస్తవుడికి మాత్రమే చెందింది, ఇంకెవరికి ఇది చెందదు. మనం బయట ఎక్కడైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు గమనిస్తే ఆ వ్యక్తి మీద పడి ఏడవడం, స్పృహ తప్పిపోయేటట్టుగా ఏడవడం, ఎంత ఏడిస్తే అంత ప్రేమించినట్టు, అంత గౌరవించినట్టు అనేటువంటి పరిస్థితి మనకు తెలుసు. నేను తప్పు పట్టట్లేదు, ఎవరి భావోద్వేగం వారిది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత వాక్యం ఇచ్చినటువంటి ఆదరణను బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి, అది జీవమైన మరణమైన ఏ సందర్భమైనా సరే దేవుణ్ణి స్తుతించడం అనేటువంటి ఈ పరిస్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఇది కేవలం క్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి జరిగింది. అందుకు మనం ధన్యులమే. సరే, ఇప్పుడు శాంతమ్మ మరణం సందర్భంగా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేది లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే యోహాను సువార్త 11వ అధ్యాయం. మీ దగ్గర బైబిల్ ఉంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. ఇక్కడ కూడా ఒక వ్యక్తి మరణించాడు. ఆ మరణం సందర్భంలో యేసు ప్రభు ఎలా స్పందించాడు అనేది మనం ధ్యానిద్దాం. మొదటి వచనం, మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఈ సందర్భం బహుశా మనందరికీ తెలుసు. యెరూషలేముకి 2 మైళ్ళ దూరంలో ఒక చిన్న గ్రామం, ఆ గ్రామం పేరు బేతనియా. ఆ బేతనీయలో ఎప్పుడు యేసు ప్రభు యెరూషలేంకి వచ్చినా, యెరూషలేంలో ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆయన బోధించి, సాయంకాలం ఆయన బస చేయడానికి, పడుకోవడానికి, సేద తీరడానికి 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బేతనీకి వెళ్ళేవాడు. ఆ బేతనీలో మార్త, మరియా, లాజరు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఆయన బస చేసేవాడు. యేసు ప్రభువుకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి కుటుంబం అది. యేసు ప్రభువుకి బస ఇచ్చినటువంటి కుటుంబం అది. యేసు ప్రభు నమ్మినటువంటి కుటుంబం అది. మామూలుగా యేసు ప్రభు గురించి మనం లేఖనాల్లో చూసినప్పుడు, మిగిలినటువంటి సువార్తలో కూడా, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కొన్ని వేల మంది రోగులు బాగవుతున్నారు. దయ్యాలు పారిపోతున్నాయి.
చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతున్నారు. కుష్ఠరోగికి కొత్త చర్మం వస్తుంది, మూగవాడు మాట్లాడుతున్నాడు, చెవిటివాడు వింటున్నాడు. దేవుని రాజ్యానికి సంబంధించిన సూచనలన్నీ కనబడుతున్నాయి. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన చేసిన అద్భుతాలన్నీ గ్రంథస్థం చేస్తే ఈ భూలోకంలో ఏ గ్రంథం కూడా సరిపోదు అంటాడు యోహాను. ఆశ్చర్యకరుడు అని వ్రాయబడింది ఆయన గురించి యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో. ఆశ్చర్యకరుడు, అన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసిన ఆయన. అలాంటి ఆయన ఒక ఇంటికి వచ్చి బస తీసుకుంటున్నాడు అంటే, ఒక ఇంటితో సహవాసం చేస్తున్నాడు అంటే, ఆ ఇంటిలో ఏదైనా కొరత, ఏదైనా రోగం, ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుందా? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి ఎక్కువ శాతం మందికి ఒక ప్రశ్న ఉండొచ్చు, శాంతమ్మ ఎందుకని ఇలా అనారోగ్యంతో ఇంతకాలం హాస్పిటల్లో ఉండి మరణించాల్సి వచ్చింది? ఈ ప్రశ్న బయటికి చెప్పకపోయినా లోపల మెదులుతూ ఉన్నటువంటి ప్రశ్న. యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తి ఎలా మరణించాలి? అలా టీ తాగి పడుకొని నిద్రపోయి నిద్రలో ప్రాణం పోవాలి, అంతే కదా? సుఖమైన చావు. అలా చనిపోతే దేవుడు మనల్ని దీవించినట్టు. అలా కాకుండా కొంచెం నొప్పితో చనిపోతే ఏదో తేడా జరిగినట్టుందే, ఎందుకు అలా జరిగింది అనేటువంటి ప్రశ్న సాధారణంగా మనందరి మనసుల్లో మెదులుతున్నటువంటి ప్రశ్న. అలా శాంతమ్మ గారు కొన్ని రోజుల పాటు, నెలకు పైగా హాస్పిటల్లో ఉండి ఆవిడ చనిపోయిన విధానాన్ని బట్టి మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు ఇలాంటి మరణాన్ని అనుమతించాడు? ఇది ప్రశ్న. ఉందా మీ అందరికీ ప్రశ్న? లేదా? మాకేమీ లేదన్నా, మీరే కొత్తగా ఒక ప్రశ్న లేవదీస్తున్నారంటారు. అదేంటో మీ ముఖాల్లో నాకు ఏ స్పందన కనిపించట్లే. నా భాష మీకు అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుంది కదా? రైట్. నేను ఏదైనా చెప్పినప్పుడు నవ్వడము, కనీసం కోప్పడడం, ఏదో ఒకటి చేయండి. నాకు ఏం అర్థం కావట్లేదు, మీరు అలా చూస్తున్నారు ఎవరో వచ్చి రకాయన అనేటట్టుగా. నాకు చెప్పడానికి కూడా బుద్ధి పుట్టట్లేదు. నేను అడిగిన ప్రశ్న కరెక్టేనా? ఏ ప్రశ్న అడిగాను? ఆ నెల రోజుల నుంచి హాస్పిటల్లో తను బాధపడుతుంది. ఇంత బాధాకరమైన మరణానికి దేవుడు శాంతమ్మ గారిని ఎందుకు అప్పగించాడు అనే ప్రశ్న మన మనసుల్లో మెదులుతూ ఉంది కదా. యేసుప్రభు నమ్ముకున్నప్పుడు యేసుప్రభు ఎలాంటి నొప్పి లేకుండా, బాధ లేకుండా, సమస్య లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవమానం లేకుండా గౌరవప్రదంగా సుఖమైన చావును ప్రసాదించాలి. కానీ ఆయన నమ్ముకున్న దానికి ఇలాంటి మరణం ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న సాధారణంగా మన మనసులో మెదులుతుంది. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే. దీనికి సమాధానాన్ని వెతుకుతున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మొదటి వచనం నేను చదివి వినిపిస్తాను, చూడండి. ఇక్కడ మరియా, ఆమె సహోదరి అయిన మార్త, అనువారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఎవరు రోగి అయ్యంట? రోగి అయ్యాడంట లాజరు. ఈ లాజరు ఎవరంట? 2వ వచనం. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. వీళ్ళ సహోదరులు ఏం చేస్తున్నారు అంటే, ఈ మరియా యేసుప్రభు పాదాలకు అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచినటువంటి అంత భక్తిని, అంత ప్రేమని, అంత విశ్వాసాన్ని కనబరిచినటువంటి వ్యక్తి. ఈ కుటుంబం ఏంటి అంటే యేసు ప్రభువుని ఎప్పుడూ ఆదరించేటువంటి కుటుంబం. మనం లోకాసువార్తలో చూసినప్పుడు మార్త విస్తారమైన పని పెట్టుకుంటుంది. విస్తారమైన పని అంటే మొత్తం ఎన్ని వంటలు ఉన్నాయో అన్ని వంటలు పెట్టుకుంటుంది యేసుప్రభు కొట్టించడానికి. యేసుప్రభు ఇంటికి వచ్చాడని ఏదో 2-3 వంటకాలు వండి పెట్టడం కాకుండా విస్తారమైన పని పెట్టుకుంటుంది. అంత ప్రేమ తనకి. మరియా అత్తరుతో ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచినటువంటి ప్రేమ తనది. ఇకపోతే లాజరు విషయానికి వస్తే 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి.
మార్త యేసు ప్రభువుని విస్తారమైనటువంటి ఆ తిండి పదార్థాలు పెట్టి సంతోషపెట్టాలి అని ఆయన కడుపును చూసేటువంటి స్త్రీ. మరియా ఆయన పాదాలను తల వెంట్రుకలతో తుడిచేంత తగ్గింపు కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి స్త్రీ. ఇక లాజర్ విషయానికి వస్తే, లాజర్ అంటే యేసు ప్రభుకి ఇష్టం, ప్రేమ. మంచి కుటుంబం కదా, చాలా మంచి కుటుంబం. నీవు ప్రేమించు లాజరు. యేసు ప్రభు మోమాటాన్ని ప్రేమించుంటాడా, నిజంగానే ప్రేమించుంటాడా? మోమాటానికి యేసు ప్రభు ఏది చేయడు కదా, నిజంగానే ప్రేమించాడు యేసు ప్రభు లాజరుని. యేసు ప్రభువే లాజరును ప్రేమించాడు అంటే లాజరు మంచోడై ఉంటాడు. మంచోడు కాబట్టి యేసు ప్రభు ప్రేమించాడు. ఇలాంటి కుటుంబంలోనికి ఏమొచ్చిందంట? రోగం వచ్చింది. ప్రశ్న ఏంటంటే ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చింది అసలు? యేసు ప్రభువుని దాటి యేసు ప్రభువుకు తెలియకుండా రోగం ఆ కుటుంబంలో ప్రవేశించవచ్చా? ఇది ప్రశ్న. సరే, రోగం వస్తే వచ్చింది. అప్పటికి యేసు ప్రభు ఎక్కడున్నాడు అంటే 10వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 40వ వచనం. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తీసం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను. ఎక్కడున్నా అంటే యేసు ప్రభు మొట్టమొదట యోహాను ఎక్కడైతే బాప్తీసం ఇస్తూ ఉన్నాడో యోర్దాన్ అనే ప్రాంతం దగ్గర, అది ఎక్కడ ఉంటుందంటే మృత సముద్రానికి కొంచెం పైగా ఉంటుంది. అంటే బేతనీకు యేసు ప్రభు ఉండే చోటుకి దూరం ఎంత అంటే 20 మైళ్ళు. ఎంత దూరం? 20 మైళ్ళ దూరం. బేతనీకి యేసు ప్రభు ఉన్నటువంటి చోటికి 20 మైళ్ళ దూరం. అయితే ఈ సమయంలో లాజరుకి అనారోగ్యం సంభవించింది. సంభవించగానే ఏదో ఒక వైద్యం చేసి ఉంటారు ఖచ్చితంగా. ఏదో ఒక వైద్యమో ఏదో ఒక చికిత్స మొత్తానికి వాళ్ళ కార్యక్రమం ఏదో చేసి ఉంటారు. అయితే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఆ రోగం కుదురుకోకపోగా రోగం ముదరడం ప్రారంభమైంది, ఎక్కువ అవుతుంది. విషయం అర్థమైంది. ఇది లాజర్ని మరలా వెనక్కి తీసుకుని రాలేనటువంటి రోగం ఇది. ఇక లాజరు మరణించవచ్చు, లాజరు బ్రతకుడు అని హడావిడిగా అక్కలు ఏం చేశారు అంటే మరియా మార్త ఇరువురు వెంటనే, ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా, ఉత్తరాలు లేవు కదా, కాబట్టి వెంటనే మనుషుల్ని పురమాయించి యేసు ప్రభు ఉన్న చోటికి పంపించారు. యేసు ప్రభుని త్వరగా రమ్మని. ఎందుకు? నమ్మకాలు లేవు. లాజరు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, రోగం ఎక్కువైంది. 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. సరే, యేసు ప్రభు దూరంగా ఉన్నాడు, ఈయనకి ఆరోగ్యం బాగలేదు, అది ముదిరింది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, ఇంతవరకు మామూలు విషయమే. అయితే సమాచారం అన్నది యేసు ప్రభువుకు తెలియకుండా ఉంటే ఒక లెక్క, కానీ యేసు ప్రభువుకి సమాచారం తెలిసింది. నీవు ప్రేమిస్తున్నటువంటి నీ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి లాజరు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు అనే సమాచారం తెలిసింది. ఒకవేళ యేసు ప్రభు స్థానంలో మనం ఉంటే, మనం అత్యంతగా ప్రేమించే ఒక వ్యక్తి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు అంటే చేస్తున్న పనిని ఉన్న ఫలంగా పక్కన పెట్టి పరుగున వస్తామా? రామా? వస్తాం కదా. ఇప్పుడు చూడండి యేసు ప్రభు ఏం చేశాడు? 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. యేసు ప్రభు ఏమన్నాడు? ఇది మరణం కోసం రాలేదు, దేవుడు మహిమపరచబడ్డానికి వచ్చింది అన్నాడు. 5వ వచనం. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించను. వాళ్ళు ముగ్గురు అంటే యేసు ప్రభుకి చాలా ఇష్టం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఆయన రోగి అయి ఉన్నాడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడని హడావిడిగా వచ్చి చెబితే యేసు ప్రభు తానున్న చోట ఇంకా 2 రోజులు నిలబడిపోయాడు, రాలే.
యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి, మన తలంపులకి ఆయన తలంపులకి ఎంత దూరం ఉంటుందంట? ఎంత దూరం ఉంటుంది? భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటాయి మన ఆలోచనలు, దేవుని ఆలోచనలు. మనం ఏమనుకుంటాం, దేవుడు ఇలా చేసింటే బాగుండు, ఇలా చేసింటే బాగుండు, ఇలా చేసింటే బాగుండు. ఎలా చేస్తే బాగుంటుందో ఆయనకు మాత్రమే తెలుసు. ప్రస్తుతానికి మనకి అది నొప్పిగా అనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఎంత దూరం వరకు దాన్ని ఆయన తీసుకుని వెళ్తున్నాడు అన్నది మనకు తెలియదు. అది ఒకవేళ దేవుడు చేసే ప్రతీదీ మనకు అర్థమైతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? మనలాంటి మనిషి అవుతాడు. దేవుడు చేసే ప్రతి కార్యం అన్నది మనకు అర్థమైతే ఆయన మన స్థాయికి వచ్చేస్తాడు కదా. మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అని యెషయా మాట్లాడతాడు. యేసు ప్రభు చెవిన ఎప్పుడైతే లాజరు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు అని పడిందో, యేసు ప్రభు హడావిడిగా బయలుదేరలే, లేకపోతే గాబరా పడలే, అయ్యో రోగం వచ్చిందా, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, ఆయనవి ఆశ్చర్యపోలే, ఉలిక్కి పడలే, కంగారు పడలే. ఎందుకని? శిష్యులు అడుగుతారు, మేము సమాజానికి వెళ్తూ ఉంటే కొట్టి చంపుతున్నారు అని అంటే యేసుప్రభు అంటాడు, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి కదా, ఆయనను మీ పరలోకపు తండ్రి సెలవు లేక వాటిలో ఒకటి కూడా నేలన పడదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అంటాడు. అంటే 2 కాసులకి 5 పిచ్చుకలు ఇస్తున్నారు అంటే, చిన్నవి కదా పిచ్చుకలు అంటే, 2 కాసులకి 5 పిచ్చుకలు ఇస్తున్నారు. ఆ 5 పిచ్చుకలు తీసుకున్న వ్యక్తి వాటిని కోయాలి అంటే పరలోకపు తండ్రి సెలవు లేకుండా ఒక్కటి కూడా నేలన పడదు. దేవుడు పిచ్చుకల విషయమే ఇంత జాగ్రత్త తీసుకుంటూ ఉంటే మీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించాడు ఆయన. మరి తల ఎలా పడుతుంది కింద? ప్రాణం ఎలా పోతుంది? అది ప్రశ్న. పిచ్చుకే నేలన పడాలంటే పరలోకపు తండ్రి సెలవు కావాలంటే మరి నెత్తి మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించి పెట్టాడు. అంత జాగ్రత్త మీరంటే మరి తల ఎలా పడుతుంది, ప్రాణం ఎలా పోతుంది? యేసు ప్రభు ఇచ్చిన భరోసా అది. తల మీద వెంట్రుకలన్నీ లెక్కించిన దేవుడికి నాకు వచ్చే రోగం గురించి తెలియకుండా ఇంకెవరో చెబితే దాన్ని తెలుసుకొని, అయ్యో జాన్పాలకు జ్వరం వచ్చిందా, జాన్పాలకు అనారోగ్యం వచ్చిందా అని ఉలిక్కిపడేంత స్థితిలో దేవుడు లేడు. ఒకవేళ మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ ఏదైనా సమస్య రాగానే వెంటనే ఫోన్లు వెళ్ళిపోతాయి పాస్టర్ గారికో ఇంకొకరికో, అన్నా పాస్టర్ గారికి ఫలానా అయిపోయింది, ఆయనకి ఎలా అయిపోయింది, అమ్మకి ఎలా అయిపోయింది, చెల్లికి ఎలా అయిపోయింది, ప్రార్థన చేయండి, కంగారుగా. అంటే ఆయనకి తెలియదు. ఇప్పుడు మనం అర్జెంటుగా ప్రార్థన చేస్తే ఆయన అర్జెంటుగా అర్థం చేసుకొని, ఓహో అలా జరిగిందా అని రంగంలో దిగాలి కదా. యేసుప్రభు నమ్ముకున్నామంటే ఈ క్లారిటీ ఉండాలి, ఈ స్పష్టత ఉండాలి. మనం ఎవరు నమ్ముకున్నాం, మన దేవుడు ఏంటి అనే స్పష్టత ఉండాలి. బయట మనం చూస్తే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొక్కుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ ప్రమాదం నుంచి తప్పిస్తే నేను ఈ పని చేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని. ఆపద మొక్కులు వాడు కాదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆపద వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అక్కర లేదు. ప్రతిదీ ఆయన చిత్తములోనే జరుగుతుంది. ప్రతిదీ ఆయన అనుమతిస్తేనే మన దాకా వస్తుంది. యోబు గ్రంథం చెబుతున్నది అదే కదా. యోబు గ్రంథంలో యోబు విషయం, ఆయన మీద దాడి చేసిన ప్రతి దాడి వెనకాల దేవుని అనుమతి. కాబట్టి కంగారు పడాల్సిన అక్కర్లేదు. మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని చంపే దేవుడు ఆయనే, మనల్ని పోషించే దేవుడు ఆయనే. కీడుకు అనుమతి ఆయన దగ్గర నుంచే, మేలుకు అనుమతి ఆయన దగ్గర నుంచే. కాబట్టి లాజరు విషయంలో యేసు ప్రభు తెలియకుండా ఏమీ రాలేదు. యేసు ప్రభు గబగబా పరిగెత్తడానికి, యేసు ప్రభు హడావుడిగా స్పందించడానికి, యేసు ప్రభు కంగారు పడ్డానికి, ఉలికి పడ్డానికి ఆయన తెలియకుండా జరిగింది కాదు అది. అయితే లాజరు విషయంలో ఏం జరుగుతుందన్నది ఆయన అక్కలకి తెలియదు, ఆయన బంధువులకి స్నేహితులు తెలియదు, వచ్చినటువంటి వ్యక్తులు తెలియదు. లాజరు గురించి స్పష్టంగా తెలిసిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి యేసుప్రభు చెప్తున్నాడు, ఇది మరణం కోసం వచ్చింది కాదు, ఇది దేవుని మహిమ కోసం వచ్చింది అని చెప్పి ఆ మాట విన్నటువంటి ఆ రోజు నుంచి 2 రోజులు అక్కడే నిలవబడ్డాడు. నిలవబడి తర్వాత చూడండి 6వ వచనం,
అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనం యోదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, తరువాత 2 రోజుల తర్వాత అంటే 3వ రోజు, ఈ సమాచారం వచ్చిన 3వ రోజు మనం యోదయకి వెళ్దాం అనే మాట చెప్పాడు శిష్యులకి. 20 మైళ్ళ దూరం నుంచి కాలినడక ప్రయాణం చేసుకుంటూ ఈ బేతనీకి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు పడుతుంది. పగటిపూటే ప్రయాణం చేయాలి. 2 రోజులు ప్రయాణం. అప్పటికి 2 రోజులు ఉన్నాడు, మరలా ప్రయాణం 2 రోజులు. మొత్తంగా 4వ రోజు వచ్చాడు సమాధి దగ్గరికి. ఎప్పుడైతే సమాచారం వచ్చిందో వారి వెంబడి యేసుప్రభు వెళ్ళి ఉంటే లాజరు బ్రతికుండగా యేసుప్రభు పరామర్శించేవాడు, లాజరు బ్రతికుండగా యేసుప్రభు చూసేవాడు, లాజరును బ్రతికించేవాడు. కానీ వాళ్ళు చెప్పినటువంటి 2 రోజులు ఆగి అటు తర్వాత 2 రోజులు ప్రయాణం చేసి మొత్తానికి 4వ రోజు వచ్చేటప్పటికి ఆయన చనిపోవడం జరిగింది. అంత్యక్రియలు జరిగిపోయాయి, సమాధిలో పెట్టేశారు, అన్నీ జరిగిపోయాయి. అంత్యక్రియలు అయిపోయాయి, సమాధిలో పెట్టేశారు. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు అక్కడికి. యేసుప్రభు రాగానే, ఈ 4వ రోజు రాగానే లాజరు చనిపోయాడు అనే బాధ కంటే యేసుప్రభు వెంటనే ఎందుకు రాలేదు, ఎందుకు స్పందించలేదు అనే బాధ ఎక్కువైంది అందరికీ. మరొకసారి చెప్తా, చాలా జాగ్రత్త వినండి. యేసుప్రభు 4వ రోజు అక్కడికి వచ్చేటప్పటికి లాజరు చనిపోయాడు అనే బాధ కంటే మేము పిలిచినప్పుడు ఎందుకు రాలేదు వెంటనే అనే ప్రశ్న. ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా, మేము ఆయనకు ఇంత ఆతిథ్యం చేశాం కదా, లాజరు అంటే చాలా ఇష్టం కదా, కానీ ఎందుకు ఆయన రాలేదు? అంతకంటే ముందు నాయన్ అనే ప్రాంతంలో విధవరాలి కుమారుడిని బ్రతికించాడు ఆయన. అంతకంటే ముందు చాలామందికి అద్భుతాలు చేశాడు ఆయన. కానీ నాయను గ్రామంలో విధవరాలి కుమారుడు ఉన్నాడే, ఆ వ్యక్తికి యేసుప్రభు సంబంధం లేదు, ఆ విధవరాలికి యేసుప్రభు సంబంధం లేదు. యేసుప్రభు అనేక మందికి అద్భుతాలు చేశాడు కదా, వాళ్ళ ఎవరికి యేసుప్రభుకి వ్యక్తిగతమైన సంబంధం లేదు, ఆయన అద్భుతం చేశాడు. కానీ యేసుప్రభుకి వ్యక్తిగతంగా సంబంధం ఉన్నటువంటి ఈ 3 ఉన్న ఆ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు యేసుప్రభు వెంటనే స్పందించలాయన. మనకిదే ప్రశ్న వస్తుంది. ఆ రోజు మార్తకు, మరియకు, అక్కడున్న వ్యక్తులందరికీ వచ్చిన ప్రశ్నే మనకు కూడా వస్తుంది. నేను అంత బాగానే ఉన్నాను కదా, ఎందుకని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు? ఎందుకని నా విషయంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడు? దేవుడు ఎందుకు నా విషయంలో స్పందించట్లేదు? ఈ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనకి ఆరోగ్యం బాగుంది, కానీ ఒకానొక రోజు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే మంచంలో పడుకోవాల్సి వస్తుంది. మొత్తానికి అందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, మనం మాత్రమే మిగిలిపోవాల్సి వస్తుంది, ఒంటరిగా ఒక గదిలో ఏకాకులం కావాల్సి వస్తుంది. అప్పుడు ఎందుకు యేసుప్రభు నాకు స్పందించట్లేదు, సమాధానం ఇవ్వట్లేదు? ఎలాగైతే లాజరు విషయంలో ఇంకా 2 రోజులు నిలబడిపోయాడో, ఆ తర్వాత 2 రోజుల తర్వాత బయలుదేరాడో, మొత్తంగా 4వ రోజు వచ్చాడు, చనిపోయి 4 రోజులు అయిన సందర్భంలో వచ్చాడు ఆయన. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు? ఆయన నన్ను ప్రేమించాడు అన్నది నిజమా అబద్ధమా అనే ప్రశ్న మెదులుతుంది. లాజరును ఆయన ప్రేమించాడు అన్నప్పుడు వెంటనే స్పందించాలి, కానీ 4 రోజుల తర్వాత స్పందించడం ఏంటి? ఇది ఎక్కడ ప్రేమ? ఎలాంటి ప్రేమ? ఆయన ప్రేమను శంకించేటువంటి సందర్భాలు వస్తాయి, అనుమానించేటువంటి సందర్భాలు వస్తాయి. అలా 4 రోజుల తర్వాత యేసుప్రభు వస్తే లాజరు చనిపోయాడనే బాధ కంటే లాజరుకి ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు అన్నప్పుడు యేసుప్రభు ఎందుకు స్పందించలేదు అన్నది పెద్ద ప్రశ్న అయింది అందరికి. ఇక్కడ కాస్త ఆలోచిద్దాం. లాజరు రోగి అయ్యాడు అన్నప్పుడు రోగి ఎలాంటి పరిస్థితుల ద్వారా వెళ్ళుంటాడు? కడుపు నిండా భోంచేసి ఉంటాడా? భోంచేసి ఉన్నాడు. పని కడుపు నిండా తాగి ఉంటాడా? కంటి నిండా నిద్రపోయి ఉంటాడా? లేకపోతే అలా సునాయాసంగా నడవగలిగి ఉంటాడా? లేదు. తినింది కడుపులో నిలబడి ఉంటుందా? నిలబడి ఉండదు. ఆయన
కాలకృత్యాలు ఆయన తీర్చుకొని ఉంటాడా? లేదు. ఈరోజు మనం హాస్పిటల్లో ఎలాగైతే పడిపోయి ఉంటామో లాజరు కూడా అలాగే పడిపోయి ఉంటాడు. తినింది కడుపులో నిలబడకుండా వాంతికి వచ్చి ఉంటుంది. ఆయన మలమూత్రాలు ఇంకొకరు ఎత్తిపోసే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఆయన డస్సిపోయి ఉంటాడు, సొమ్మసిల్లిపోయి ఉంటాడు, తినడానికి తాగడానికి రుచించకపోయి ఉండొచ్చు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఆయన కూడా అలాంటి పరిస్థితిలో ఉండి ఉండవచ్చు. అంతే కదా, రోగి అంటే అదే కదా. ఇకపోతే లాజరు విషయంలో రోగి అంటే ప్రాణాపాయ పరిస్థితిలో రోగం, అది ప్రాణం పోయే రోగం అది. అలా యేసు ప్రభు కోసం, ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న కొద్దీ గంట గంటకి పరిస్థితి మారిపోయి ఉంటుందా? గంట గంటకి పరిస్థితి అన్నది తీవ్రతరమై ఉంటుందా? ఎక్కువైపోయి ఉంటుంది. అలా మొత్తానికి గంట గంటకి పరిస్థితి విషమించి చనిపోయాడు. ఎలాగైతే ఈరోజు ఐసీయూలో ఊపిరి తీసుకోవడం కష్టమై కోమాలోకి వెళ్ళిపోయి ఆ మనిషి చనిపోయేటప్పుడు ఆ చివరి దశలో మనం చూసామనుకో, మనకి ఇంకేం చేయబుద్ధి పుట్టదు. ఏంటి మనిషి జీవితం చివరికి వచ్చేప్పటికి ఎలా అయిపోతుంది అనేటువంటి ఒక నిరుత్సాహం, అందరూ ఎలాగ చచ్చిపోతారా అనేటువంటి నిరుత్సాహం కళ్ళారా మనం చూస్తే కనుక ప్రాణం పోయే పరిస్థితిలో వాళ్ళు చివరి దశలో, ఇప్పుడు శాంతమ్మ గారు ఎలా మరణించారో బహుశా మీ అందరూ తెలియకపోవచ్చు, చెబితే వినుంటారు తప్ప చూసి ఉండరు. ఆ చివరి దశను చూస్తే కనుక ఎంత నిరుత్సాహం అనిపిస్తుంది అంటే, ఆ సమయంలో దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనుమతించాడనే ప్రశ్న పదే పదే తిరుగుతుంటుంది మదిలో. ఆ పరిచర్య చేస్తున్న వ్యక్తులు ఉంటారు. నేను మా నాన్న విషయంలో చూశాను కదా, మా నాన్న చనిపోయినప్పుడు కానీ, మా చెల్లి చనిపోయినప్పుడు కానీ, లేకపోతే స్నేహితులు చనిపోయినప్పుడు కానీ, చాలామంది క్రైస్తవులు చనిపోతున్నప్పుడు కానీ దగ్గరగా చూసినప్పుడు, అరే వీళ్ళు బాగానే ఉన్నారే దేవుణ్ణిలో, కానీ ఎందుకు వీళ్ళు ఇలా ముగించబడింది వీళ్ళ జీవితం అన్నది ఆ పరిచర్య చేస్తున్న వ్యక్తులకు వచ్చేటువంటి ప్రశ్న. కానీ బయటికి చెప్పం కదా, చెబితే అరే వీడికి భక్తి లేదే, విశ్వాసం లేదే అనేటట్టుగా పక్క వ్యక్తి అంటాడేమోనని కొన్ని మనసులో పెట్టుకుంటాం. కానీ వాస్తవానికి అది అందరి మనసులో ఉన్నటువంటి ప్రశ్న. అలా లాజరు మరణించాడు. 17 వచనం, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకున్నాను. యేసు వచ్చేటప్పటికి 4 రోజులు సమాధిలో ఉన్నాడు ఆయన. సరే, బేతనే యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం. కనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను, కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. మార్త రావడంతోనే ఏ ప్రశ్నతో వచ్చింది? మరియా ఇంకా ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది. మార్త పరుగున వచ్చింది. మార్తకంతా తొందరే కదా, మార్తకి చాలా తొందర, పరిగెత్తుకుంటూ వచ్చింది. యేసుపో దగ్గరికి వచ్చింది. ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చచ్చిపోడు. అంటే ఇప్పుడు ఇవిడ బాధ ఆయన చచ్చిపోయాడనా, లేకపోతే యేసు ప్రభు స్పాట్లో లేడనా? యేసు ప్రభు ఎందుకు స్పందించలేదు అది ప్రశ్న. లాజరు చనిపోవడం అన్నది సామాన్యమైన విషయం, పెద్ద వింతేమీ కాదు. అందరూ చచ్చిపోవాలి ఏదో కారణంతో. కాకపోతే లాజరు కొంచెం త్వరగా చనిపోయాడు. అయినా ఓకే, సృష్టికి విరుద్ధమేం కాదు, ఇది సృష్టి ధర్మమే. కానీ ఆ చనిపోయిన వ్యక్తి యేసు ప్రభుకి అత్యంత ఇష్టడు కదా, ప్రేమించిన వ్యక్తి కదా. మరి అలాంటి వ్యక్తి చనిపోతున్నప్పుడు యేసు ప్రభు లేకపోవడం ఏంటి? అది ఆయన బాధిస్తున్నటువంటి విషయం. చూడండి 21వ వచనం, మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. నువ్వు లేవు కాబట్టి నా సహోదరుడు చనిపోయాడు. నీవు ఉండి నా సహోదరుడు చావకపోవును. నువ్వు ఎందుకు లేవు అంటే చెప్పగానే బయలుదేరలేదు కాబట్టి ఉండలేకపోయావు. చెప్పిన వెంటనే ఎందుకు రాలేకపోయావు? ప్రార్థన చేసిన వెంటనే ఎందుకు ఆలకించలేదు? మేము మొరపెడుతున్నాం కదా, సంఘం అంతా కలిసి ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం కదా, మరి మా ప్రార్థన వినాలా వద్దా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వినాలా వద్దా దేవుడు? వెంటనే స్పందించాలా వద్దా దేవుడు? ఎందుకు స్పందించట్లేదు అది ప్రశ్న.
నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు బ్రతికుండేవాడు. నువ్వు లేవు కాబట్టి ఆయన చనిపోయాడు. నువ్వు ఎందుకు లేవంటే చెప్పగానే బయలుదేరలే. అది ఆవిడ బాధ. సరే, ఆవిడ కాస్త పక్కన పెడితే, ఆవిడ మాట్లాడిన చాలాసేపటికి వచ్చి మరియ దగ్గరికి రావడం, బోధకుని నిన్ను పిలుస్తున్నా అని చెప్పడం, మరియ కూడా పరిగెత్తుకుంటూ రావడం. ఆవిడ వచ్చేముందో చూద్దాం, చూడండి 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనెను. ఆవిడ వచ్చి ఆయన పాదాల మీద పడి ఏమని మొరపెడుతుంది? ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు బ్రతికుండేవాడు. అంటే ఈ 4 రోజులుగా వాళ్ళు ఏడ్చిన ఏడుపు ఏమని ఏడ్చారు? ఇద్దరు మాట్లాడుకొని రాలే. ఆవిడని వదిలిపెట్టి మార్త ఒకటే ముందు వచ్చింది. రావడంతో నువ్వు లేవు కాబట్టి నా సహోదరుడు చచ్చిపోయాడని మాట్లాడిందంటే మనసంతా అదే ఉంది ఆవిడ మనసులో. ఆవిడ మనసంతా యేసు ప్రభు ఎందుకు రాలేదన్నదే ఉంది ప్రశ్న. అందుకనే అది బయటకు వచ్చింది. ఒకని హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి వాడి నోరు మాట్లాడుతుంది కదా. సరే, మార్త వెళ్ళిన తర్వాత ఇదిగో మరియా ఈ ప్రశ్న అడిగి యేసు ప్రభుని అని చెప్పి పంపించిందా, లేకపోతే బోధకుడు పిలుస్తున్నాడని చెప్పిందా? బోధకుడు పిలుస్తున్నాడని చెప్పింది. ఇప్పుడు మరియ వచ్చి ఆయన పాదాల మీద పడి ఏ ప్రశ్న అడుగుతుంది? ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు. అంటే ఆవిడ మనసులో కూడా ఏం మెదులుతుంది? ఎందుకు రాలేదు నువ్వు? ఎందుకు 4 రోజులు ఆలస్యం చేశావు? ఇది అప్పటికప్పుడు వచ్చిన ప్రశ్నేనా, లేకపోతే ఆయన చచ్చిపోయినప్పటి నుంచి మనసులో మెదులుతున్నటువంటి ఏడుస్తున్నటువంటి ప్రశ్న? వీళ్ళు లాజరు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు మనుషులను ఎందుకు పంపించారు అంటే, వెళ్తారా మనుషులు 20 మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్తారా? వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి కదా, ఊరకే వెళ్తారా? ఇక్కడ నుంచి ఒక వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ సమాచారం చెప్పి మరలా రావాలనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఊరకే వెళ్ళొస్తాడంటావా? వెళ్ళరు కదా. మరి అలా మనుషుల్ని పురమాయించి పంపించి యేసుప్రభువును పిలిపిస్తే ఆయన రాకుండా ఎందుకు పంపించారు అంటే, ఈయన ఒక్కడే దిక్కి సమయంలో ఇకెవరు కాపాడలేరు, ఈయన అయితేనే బాగు చేస్తాడు. ఎందుకంటే అతను చాలామందిని పాడ మీద నుంచి లేపి కూర్చోబెట్టాడు కాబట్టి ఈయనే ఇప్పుడు బ్రతికించేది అని అన్ని నమ్మకాలు ఆయన మీద పెట్టుకొని వ్యక్తులు పంపిస్తే ఆయన రాకుండా అక్కడే నిలవబడి 4 రోజుల తర్వాత వస్తే ఈ 4 రోజులుగా వాళ్ళు ఏడుస్తున్న ఏడుపు ఏంటంటే, లాజరు చచ్చిపోయాడని ఏడుపు ఒక 30% అయితే 70% ఏడుపు ఎందుకు ఆయన రాలేదు, ఎందుకు వెంటనే స్పందించలేదు, 4 రోజులు ఆలస్యం ఎందుకు చేశాడు. ఈ మిగతా రోజులు ఏమైనా ఏడుస్తున్నారంటే రేపు వస్తాడేమో అడుగుదాం అనుకుంటున్నారు. ఆయన రేపు రాలే, ఎల్లుండి వస్తాలే అనుకుంటున్నారు. ఆయన ఎల్లుండి కూడా రాలే. ఆ తర్వాత వస్తాడంటే మొత్తానికి 4వ రోజు వచ్చాడు ఆయన. ఆ 4వ రోజు ఈ 4 రోజులుగా వాళ్ళు ఏదైతే ఏడ్చారో దాన్ని బయట పెడుతున్నారు ఎదురు వచ్చి. ఎందుకు ప్రభువా ఇక్కడ లేవు? నీవు లేవు కాబట్టి చచ్చిపోయాడు, అంతేగాని ఆరోగ్యం బాగలేక కాదు. ఎందుకు చచ్చిపోయాడు ఆయన? నీవు లేవు కాబట్టి చచ్చిపోయాడు తప్ప ఆరోగ్యం బాగలేక కాదు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళని సైతం బయటికి తీసుకొచ్చిన వ్యక్తివి నీవు. కాబట్టి నీకు అనారోగ్యంతో సంబంధం ఏంటి? చనిపోయి పాడి మీద పడుకోబెట్టి నాయుడు అనే గ్రామంలో బయటకు తీసుకుని వెళ్తున్నారు. ఆయన వచ్చి పాడిన ముట్టగానే పాడి మీద పడుకున్న వ్యక్తి లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు. రోగం ఏదైతే ఏంటి? రోగం ఏదైతే ఏంటి? కాబట్టి నీవు లేవు కాబట్టి చచ్చిపోయాడు కానీ ఆరోగ్యం బాగలేక కాదు. ఇది వాళ్ళ బాధ, మనందరి బాధ. ఎందుకు ఆయన స్పందించడు? మనం అంత ఆయాసపడుతూ ఉంటే, అంత ఇబ్బంది పడుతూ ఉంటే, అంత ఏడుస్తూ ఉంటే, అన్ని కన్నీళ్ళు పెట్టుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటే ఎందుకు ఆయన స్పందించడు? మా నాన్నకి ఆపరేషన్ చేసేటప్పుడు ఆయనకి ఆపరేషన్ అది యాప్రాన్ తొడుగుతారు కదా, ఆపరేషన్ తొడిగారు. ఆ ఫైల్ తీసుకొచ్చారు, మా నాన్న సంతకం పెట్టించుకున్నారు, నన్ను సంతకం పెట్టించుకున్నారు. పెట్టిన తర్వాత ఆయన్ను లోపలికి ఇలా తీసుకుని వెళ్ళారు, తలుపు క్లోజ్ చేశారు. ఎప్పుడైతే తలుపు క్లోజ్ చేశారో వెంటనే ఏడుపు తన్నుకొచ్చింది ఒక్కసారిగా. అంతే గబగబా కిందికి వెళ్ళిపోయి అటు ఇటు చూస్తాను, ఎక్కడ స్థలం లేదు, లోపలికి బాత్రూమ్ లోపలికి వెళ్ళి లాక్ పెట్టుకుని అలాగే మోకరించాను. ఆయన పైన ఉన్నాడు,
నేను కింద బాత్రూంలో మోకరించి ప్రభు ఇప్పుడు మా నాన్న కోస్తారా? ఆపరేషన్ అంటే అదే కదా, కోస్తారు కదా, ఆయన్ని కోస్తారు, రక్తం పోతుంది, ఏందే జరుగుతుంది కదా. మా నాన్న కోస్తారా? మా నాన్నకి ఇంజక్షన్ పొడుస్తారా? ఆయన ఎలా స్పందిస్తాడో, ఎందుకు బ్రతికే వస్తాడా? సంతకాలు ఎందుకు పెట్టించుకున్నారు? చనిపోతే మాకు సంబంధం లేదు అనేదాన్ని పెట్టించుకున్నారు. అంటే మా నాన్న ఎందుకు బ్రతికే వస్తాడా? ఆయన కోస్తున్నారా? ఆయన ఇప్పుడు ఎలా స్పందిస్తూ ఉంటాడు? వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆపరేషన్ 8 గంటలు పడుతుంది అని చెప్పారు. 8 గంటల వరకు నా పరిస్థితి అంతా ఇంత కాదు. మాటికి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, మరలా బయటికి రావడం, బైబిల్ చదువుకోవడం, ఏడ్చుకోవడం, ఎవరో చెప్పాలో తెలియదు, ఆయన వస్తాడో రాదో తెలియదు. మా నాన్న కోస్తారా? మా నాన్నకు ఇంజక్షన్ వేస్తారా? రక్తం పోతుందా? ఒకటే బాధ. మరి నా ప్రార్థనలని దేవుడు ఆలకించి 8 గంటలు కాస్త 8 నిమిషాలు అయిపోయేటట్టుగా చేసి ఆపరేషన్ని అలా బయటకు పంపించవచ్చు కదా. 8 గంటల సేపు ప్రార్థన చేశాను కదా, మరి నా ప్రార్థన ఏమైపోయాయి? ఆ తర్వాత 1 సంవత్సరాన్ని చనిపోయాడు మా నాన్న, 1 సంవత్సరాన్ని చనిపోయాడు. మరి నా ప్రార్థన ఏమైపోయాయి? అంటే ఇప్పుడు దేవుడు అర్జెంటుగా నా ప్రార్థన ఆలకించి మా నాన్న బ్రతికించాలి. ఎన్ని రోజులు బ్రతికించాలి? 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు నన్ను అడిగాడు అనుకో, సరే జాన్పాల్ నీ ప్రార్థన ఎంతకాలం విన్నాను, ఇప్పుడు తీసుకోమంటావంటే వద్దు ప్రభువా, మునిమనవుడు పెళ్ళి ఒకటి ఉంది అంటాను కదా. సరే ఆ మునిమనవుడు దాకా ఉంచి సరే ఇప్పుడు తీసుకోమంటావా జాన్పాల్ అన్నాడు అనుకో, లేదు ప్రభువా 4వ తరాన్ని చూసిన దాకా కాస్త కదా. ఎవరికి చావాలనే ఉండదో, నాకు ఉండదు, మీకు ఉండదు, ఉంటుందా? చావాలని నాకు ఉండదు, చావాలని మీకు ఉండదు, ఎవరికి చావాలని ఉండదు. కాకపోతే పరిస్థితులు బాగలేక, ఈ పరిస్థితులు అనుభవించలేక చావాలనుకుంటావే తప్ప నిజంగా చావాలని ఎవడు అనుకోడు. బలవంతంగా ఆయన తీసుకోవాలంతే, బలవంతంగా ఆయన తీసుకోవాలి. మరి ప్రార్థన చేయడం అనవసరం? ప్రార్థన చేయడం మన బాధ్యత, మన హక్కు, మన దేవునితో ఉన్నటువంటి సంబంధం. మనం ప్రార్థన చేయాలి. ఆలకిస్తాడా, ఆలకించడా, దానికి వెంటనే స్పందిస్తాడా, ఆలస్యంగా స్పందిస్తాడా అన్నది మనం ఆయనకు ఆంక్షలు పెట్టకూడదు, మనం తిరిగి ప్రశ్నించకూడదు, మనం ప్రార్థించాలి అంతే. యేసు ప్రభు చెవిలో సమాచారాన్ని చేరవేయడం మాత్రమే మీ పని. నీ స్నేహితుడైన లాజరు రోగి అయ్యాడు అది చెప్పేసి మరలా వచ్చేసేయండి, అంతేగాని ఆయన లాక్కుని వచ్చే ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా బయలుదేరాలి ఇప్పుడు అని తొందర పెట్టే ప్రయత్నాలు చేయొద్దు. ఆయన ఎప్పుడు స్పందించాలనో, ఎలా స్పందించాలనో, ఎప్పుడు రావాలనో అంత ఆయనకు తెలుసు. మనం ప్రార్థన చేయాలి తప్ప, ఆయన చెవిలో సమాచారాన్ని చేరవేయాలి తప్ప, ఆయన ఇలాగే చేయాలి, ఇప్పుడే చేయాలి అనే ఆంక్షలు మనం పెట్టుకోకూడదు. పెట్టుకోవచ్చు అంటావా? పెట్టుకోకూడదు. ఎందుకని? మన దేవుడు సజీవుడు కాబట్టి మనం ఆయనకి చెప్పాల్సిన అక్కర్లేదు. మన భావోద్వేగాలు తెలిసిన దేవుడు, మన బాధలు తెలిసిన దేవుడు, మన ఇబ్బందులు తెలిసిన దేవుడు, మన అవసరాలు తెలిసిన దేవుడు, మన దగ్గర జేబులో ఎంత ఉందో తెలిసిన దేవుడు ఆయన. మనం మాటికి జేబు పీసుకుంటూ ఉంటాం, అయిపోతుందని. ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? ఆయన తెలియకుండా అయిపోతుందా ఇదంతా? ప్రతి దానికి ఆయన దగ్గర ఒక సరి అయినటువంటి సమయం ఉంది, ఖచ్చితమైన సమయం ఉంది, ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. అయితే ఇది మనకు తెలియదు కాబట్టి గాబరా పడతాం, ఇబ్బంది పడతాం. ఇక్కడ మార్త కానీ మరియ కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఆయన ఎందుకు స్పందించలేదు? ఆయన స్పందించి ఉంటే సరైన సమయంలో ఇంత దాకా వచ్చి ఉండేది కాదు కదా. ఆయన స్పందిస్తే దేవుడికి మహిమ ఎలా వస్తుంది? మనం చెప్పినట్టే దేవుడు చేస్తే దేవుడికి మహిమ రాదు. మనం అడిగిన ప్రతి దానికి స్పందించాడు అనుకో, మనం అడిగిన ప్రతి దానికి సమాధానం ఇచ్చాడు అనుకో, చివరికి ఆయన తెచ్చి ఏం చేస్తాం తెలుసా? ఇంట్లో అంట్లు కడిగే పని అప్పగిస్తాం ఆయన్ని. మనం అడిగిన ప్రతిదానికి ఆయన స్పందించి ప్రతిదానికి సమాధానం చెప్తున్నాడు అనుకో, అడిగి ఎక్కడ దాకా తీసుకొస్తాం అంటే అంట్లు కడిగే దగ్గర తీసుకొస్తాం. ప్రభువా అంట్లు కడుగు అని. ఎందుకని? ప్రతిదీ చేస్తున్నాడు ఆయన. కొన్నింటికి ఆయన స్పందించట్లేదు కాబట్టి, కొన్నింటికి ఆయన ఆలస్యంగా స్పందిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా మోకాళ్ళ మీద ఉన్నాం. మోకాళ్ళ మీద ఎందుకున్నాం? అన్నింటికి స్పందించట్లేదు కాబట్టి. లేకపోతే గాల్లో ఎగురుతాం కదా, గాల్లో చూస్తాం కదా. ఆయన దేవుడిగా ఉండాలి అంటే అన్నింటికి సమాధానం ఇవ్వకూడదు, అన్నీ మనకు అర్థం కాకూడదు. అలాగని కఠినాత్ముడు కాదు ఆయన, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, అది మనకు అర్థం కాలంతే. చూడండి
మరి వచ్చి అంటుంది 32వ వచనం, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండినెడల నా సహోదరుడు చావకుండును అనెను. ఆవిడ అదే మాట. తర్వాత చూడండి 37వ వచనం, 36 నుంచి చదువుతున్నాం చూడండి. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడి అని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. వచ్చిన యూదులు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఈ వ్యక్తిని చావకుండా చేయలేడా అంటే, ముందే వచ్చి ఉంటే చావకుండా చేసేవాడు కదా, ఎందుకు చావకుండా చేయలేకపోయాడు? అందరిది అదే ప్రశ్న. లాజరు చనిపోవడం అన్నది బాధించే విషయం కాదు వీళ్ళకి. ఇక్కడ ఆ కుటుంబంతో ఈ వ్యక్తి కలిగి ఉన్న సంబంధం, యేసు ప్రభు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయనతో డైరెక్ట్గా సంబంధం ఉన్న ఆ కుటుంబంలో రోగం రావడం, ఈయన స్పందించకపోవడం, చాలా ఆలస్యంగా స్పందించడం, ఇది అందరినీ కలవరానికి గురి చేసింది, అందరినీ అయోమయంలో పడేటట్టుగా చేసింది. అందరిది ఇది ఆలోచన. తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు? వెళ్ళి ఆ రాయిని తీయండి అన్నాడు. వాళ్ళు అన్నారు, ప్రభువా, ఇప్పటికే 4 రోజులైంది, వాసన వస్తూ ఉంటుంది, తీయండి అన్నాడు. తీశారు. తీసిన తర్వాత ఆ వ్యక్తి ప్రేత వస్త్రాలు కట్టబడిన వాడే బయటకు వస్తున్నాడు. వెళ్ళి ఆ కట్లు ఇప్పండి అన్నాడు. ఆ వ్యక్తిని ఫోన్ ఇచ్చారు. అలా ఏమైందంటే, ఎప్పుడైతే యేసు అలా చేశాడో 45వ వచనం, కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎప్పుడైతే యేసుప్రభు అద్భుతాన్ని చేశాడో అనేకులు యేసుప్రభు యందు విశ్వాసం ఉంచారు. దేవుడు మహిమపరచబడ్డాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, లాజరు విషయంలో లాజరుని 4వ రోజు ఆయన బ్రతికించాడు, ఇది అద్భుతం. అయితే మరి శాంతమ్మ విషయంలో ఎందుకు ఆయన బ్రతికించలేదు? ఇది ప్రశ్న. లేకపోతే మన విషయం ఎందుకు బ్రతికించడు? ఇది ప్రశ్న. ఇక్కడ లాజరు సందర్భం రాయబడింది, మిమ్మల్ని కూడా ఇలాగే బ్రతికిస్తాను అని కాదు. మరొకసారి చెప్తా వినండి. బైబిల్లో చాలా అద్భుతాలు రాయబడ్డాయి కదా, మిమ్మల్ని కూడా ఎలాగే బ్రతికిస్తాను అని కాదు రాయబడింది ఈ సందర్భాలు. ఈ సందర్భం ఎందుకు రాయబడిందంటే, నాకు మరణం మీద అధికారం ఉంది అని చెప్పడానికి. యేసు ప్రభువుకి మరణం మీద అధికారం ఉంది. ఆయన అనుకుంటే సమాధిలో నుంచి బయటికి పిలవగలడు, సమాధిలోకి పంపించగలడు. ఆయనకు తెలియకుండా ఏ రోగము లేదు, ఆయన తెలియకుండా ఏ సమస్య మన మీదకి రావట్లేదు. ఆయన స్పందించట్లేదంటే ఆయన మనల్ని ప్రేమించట్లేదు అని అర్థం కాదు. ఆయనకు మరణం మీద అధికారం ఉంది. మార్త ఎప్పుడైతే మాట్లాడింది, యేసుప్రభు అన్నాడు, జీవాన్ని పునరుద్ధానాన్ని నేనే అని అన్నాడు. నేను ప్రసాదిస్తానట్లే, జీవాన్ని నేనే, పునరుద్ధానాన్ని నేనే. మనకు కావాల్సింది అద్భుతం కాదు, మనకు కావాల్సింది ఆయనే. మనకు కావాల్సింది ఆయన చేసే అద్భుతం కాదు, మనకు కావాల్సినోడు ఆయనే. ఆయనే జీవం, ఆయన పునరుద్ధానం. యోహాను సువార్త చివరికి వచ్చేటప్పటికి భక్తుడు అంటాడు, యేసు ప్రభు ఇంకా అనేకమైన అద్భుతాలు చేశాడు. ఇక్కడ 7 ఉన్నాయి యోహాను సువార్తలో, కానీ యేసు ప్రభు అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలన్నీ వివరించి వ్రాస్తే భూలోకంలో ఏ గ్రంథం కూడా సరిపోదంటాడు యోహాను. మరి సరిపోనప్పుడు ఎందుకు 7 వ్రాసావంటే ఆయన చెప్పే సమాధానం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం నుంచి, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. యేసు ప్రభు దేవుని కుమారుడని, ఆయనలో జీవాన్ని మనం పొందుకోవడానికి కావలసిన 7 ఉదాహరణలు మాత్రమే అపోస్తలుడైన యోహాను వ్రాసాడు. అందులో ఇదొక ఉదాహరణ. ఈ లాజరు సందర్భంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, యేసు ప్రభు పేరు పెట్టి పిలిచాడు అంటే 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తి కూడా నడుచుకుంటూ బయటికి రావాల్సిందే. మరి 4 రోజులు సమాధిలో ఉన్నాడు అంటే కుళ్ళిపోయి ఉంటాడా, కుళ్ళిపోయి ఉండడా? వాళ్ళు అప్పటికే అన్నారు, ప్రభు వాసన వస్తుంటాడు. అప్పుడు కుళ్ళిపోయింది శరీరం. మరి నడుచుకుంటూ వచ్చాడు అంటే శరీరం మార్చబడింది, కుళ్ళు లేకుండా పోయింది. ఎలా నడుచుకుంటూ వచ్చాడు? అప్పటికి కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉన్నాయి, ముఖానికి రుమాలు కూడా కట్టివేయబడి ఉంది. మరి ఎలా వస్తాడు? పిలిచింది
జీవాధిపతి. ఆయన పిలిచినప్పుడు రావాలి. అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు కట్లు విప్పండి అన్నాడు. ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే బ్రతికి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఉంటారో వాళ్ళు చనిపోయినను తిరిగి బ్రతుకుతారు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. అంటే ఇప్పుడు శాంతం బ్రతికి వస్తుందా? లాజరు బ్రతికి వచ్చాడు చూసారా? ఆ లాజరు బ్రతికి వచ్చాడు అంటే ఆయన పిలిచినటువంటి యేసు ప్రభు మాటలోని శక్తి అది. లాజరు బ్రతికున్నప్పుడు యేసు ప్రభు స్నేహితుడు, యేసు ప్రభుని ప్రేమించినవాడు, యేసు ప్రభు చేత ప్రేమించబడినవాడు. ఆయన పిలిచాడు, ఆయన వచ్చాడు. అలాగే శాంతము బ్రతికున్నప్పుడు యేసు ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచింది, యేసు ప్రభుని నమ్ముకుంది. ఒకానొక రోజు యేసు ప్రభు పిలిచినప్పుడు అప్పుడు లాజరు ఎలాగైతే వచ్చాడో శాంతము కూడా అలాగే బయటికి రావాలి, వస్తుంది అని లాజరులో మనం శాంతమును చూసుకోవాలి. శాంతమును మాత్రమే కాదు, మనందరి నిరీక్షణ విశ్వాసం అదే. ఎందుకు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచామంటే మనం చనిపోయినను తిరిగి బ్రతుకుతాం. ఎలా బ్రతుకుతాం? జీవాధిపతి పిలిచినప్పుడు సజీవులుగా బయటికి వస్తాం. దాన్ని పునరుద్ధానం అని పిలుస్తాం. ఈ లాజరు సందర్భంలో యేసు ప్రభు ఎందుకు 4 రోజులు ఆలస్యం చేశాడు అంటే ఆయన జీవాధిపతి అని, ఆయనకు మరణం మీద అధికారం ఉందని, ఆయన పిలిస్తే ప్రేతలు సైతం సజీవులుగా బయటకు వస్తారు అనేది తెలియాలి ఆనాటి సమాజానికి. అంతకుముందు ఒక్కరోజు మరణించిన వ్యక్తులు మాత్రమే లేపాడు ఆయన. ఇప్పుడు 4 రోజుల వ్యక్తిని సమాధి నుంచి బయటికి లేపాడు ఆయన. యేసు ప్రభువు మనిషిని సజీవుడిగా చేయగలడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వలను వారిని ఆదామును నేలమట్టితో నిర్మించి నాసికారంలో జీవవాయువు ఊదాడే, అదే శ్వాస మరలా లాజరును పిలిస్తే లాజరు బయటకు వచ్చాడు. మనం నమ్ముకున్నది జీవాధిపతిని, మనం నమ్ముకున్నది సృష్టికర్తని, మనం నమ్ముకున్నది మనల్ని తయారు చేసిన దేవుణ్ణి. ప్రభువైన యేసుక్రీస్తు మతం కాదు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సమాచారం మత ప్రచారం కాదు, ఇదే నిజ ప్రచారం. ఈయన జీవాధిపతి. అపోస్తుల కార్యంలో అపోస్తులు మాట్లాడతారు, మీరు జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయన్ను లేపాడు, మేము దానికి సాక్షులవి. మనం ప్రకటిస్తున్నది మత ప్రచారం కాదు, మనం ప్రకటిస్తున్నది జీవ సమాచారం, నిజమైన సమాచారం. ప్రభువైన యేసుక్రీస్తు జీవాధిపతి. ఎవరైతే బ్రతికి ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చనిపోయేటప్పుడు భయపడాల్సిన అక్కర్లేదు, బాధపడాల్సిన అక్కర్లేదు. ఎలాగైతే లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నాడో ఒకానొక రోజు నన్ను కూడా యేసు ప్రభు పిలుస్తాడు రెండవ రాకడలో, నేను కూడా సమాధిలో నుంచి లాజరు వచ్చినట్టుగా బయటికి వస్తాను అనే నిరీక్షణ కలిగి మనం మరణించేదానికి మనకు ధైర్యం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను బట్టి. ఈ నిరీక్షణ ఇతరులకు లేదు. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే నిరీక్షణ. అందుకే యేసు ప్రభువు నమ్మితేనే ఈ ధైర్యం ఉంటుంది, యేసు ప్రభు లేకపోతే ఈ ధైర్యం ఉండదు. అందుకని మనం శాంతం మరణించిందని ఇక్కడికి వచ్చి ఎవరు వలవల ఏడవట్లే, ఎవరు కన్నీళ్ళు పెట్టుకోవట్లే. బాధ ఉంది, ఆవిడతో మనం గడిపినటువంటి అనుబంధం ఉంది, ఆప్యాయత ఉంది, ఆ జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఆవిడని బట్టి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పాటలతోనూ ప్రార్థన రూపేణ వాక్యం రూపేణ దేవుని స్తుతిస్తున్నాం. దీన్ని అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, నేను దేహమందున్నా సరే దేహాన్ని విడిచినా సరే ఆయనకి ఇష్టడుగా ఉండాలి అని మాట్లాడతాడు. మనం సజీవులంగా ఉన్నా సరే మృతులమైనా సరే మన జీవం మూలంగానైనా సరే మరణం మూలంగా అయినా సరే ప్రభువును స్తుతించేటువంటి అద్భుతమైనటువంటి జీవన విధానం క్రైస్తవ జీవితం. ఎందుకు వచ్చింది ఈ జీవన విధానం అంటే మనకు పునరుద్ధానం తెలుసు కాబట్టి. పునరుద్ధానం లేకపోయింటే మనం కూడా మరణానికి భయపడేవాళ్ళం. పునరుద్ధానం చూసాం కాబట్టి, మరణం తరువాత ఏముందో మనకు తెలుసు కాబట్టి మరణానికి భయపడం. మరణం తరువాత ఏముందో తెలియకపోతే మరణానికి భయపడతాం. మరణం తర్వాత పునరుద్ధానం ఉందని ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన తరువాత మనం మరణానికి భయపడం. కాబట్టి శాంతము మరణం సందర్భం ఆ రూపేణా కూడా దేవుని స్తుతిస్తున్నాం. ప్రభువా మమ్మల్ని నిరీక్షణ కలిగిన ప్రజలుగా చేసినందుకు మీ కృతజ్ఞతలు అంటూ మనమంతా పాటలు పాడుతున్నాం. ఇలా దేవుని స్తుతిస్తున్నాం. యేసు ప్రభు మరణ త్యాగాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకు ఏదైనా సందర్భం, అది పుట్టుక కావచ్చు, మరణం కావచ్చు, ఏ సందర్భమైనా సరే దేవుని స్తుతిస్తాం మనం.
ఇది మన క్రైస్తవ జీవితం యొక్క గొప్పతనం. ఎందుకు ఈ నిరీక్షణ మనకు వచ్చిందంటే, ఈ సంతోషం మనకు వచ్చిందంటే, యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి, మరణం తర్వాత ఉన్నది మన క్రీస్తే కాబట్టి, మరణం తర్వాత మన క్రీస్తు ఉన్నాడని తెలిసిన మనం మరణానికి భయపడం, మరణానికి బాధపడం. మరణాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తాం. కారణం ఏంటంటే, ఇప్పుడు శాంతమ్మ గారు మనతో లేరు, దేవునితో, ప్రభు అయిన యేసుక్రీస్తుతో. ఆవిడ బ్రతుకున్నప్పుడు ఏ యేసు ప్రభుని గురించి అయితే పాటలు పాడిందో, ఏ యేసు ప్రభుకి అయితే ప్రార్థన చేసిందో, ఏ యేసు ప్రభుని అయితే స్తుతించిందో, ఆయనతో పాటు ఉంది. అది మనకు తెలుసు కాబట్టి మనం దేవుని స్తుతిస్తున్నాం. మనం నిరీక్షణ గల ప్రజలం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.